ఎందుకంటే ఆయనకు ఒక శ్రేష్టమైన పేరుంది. ఆయన జగద్రక్షకుడు. యేసుక్రీస్తు అని అనగానే జగద్రక్షకుడు అని మనము గుర్తించవలసినటువంటి వారున్నాం. మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆయనను రక్షకుడిగా చూస్తూ ఉంటాం. ఎందుకు ఏ రక్షకుడు అంటే పాపులను రక్షించడానికి వచ్చినటువంటి జగద్రక్షకుడు అని దైవ గ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడినటువంటి వారు ఉన్నారు. రక్షణలోనికి వెళుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. దేని నుండి రక్షణ వారికి అంటే పాపము నుండి, శాపము నుండి ప్రతి మానవుడు కూడా రక్షింపబడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకే ఈజ్ అ గాడ్, ఆయన దేవుడు అని అంటాం. దేవుడు అంటే దేవుడే, ఇంకా ఆయనకి వేరే పర్యాయ పదాలు ఏవి కూడా ఉండవండి.